2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అనూహ్యమైన విజయాన్ని సాధించింది. 164 సీట్లు గెలుచుకుంది. 175 స్థానాలకి వైసీపీని 11కి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి. సో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. ఏ ఆధారాలు లేవు, కానీ ఏదో జరిగింది, ఆ దేవుడికే తెలియాలి అంటూ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలోనే ఏదో పెద్ద మతలబు జరిగింది, ఏదో పెద్ద తేడా జరిగింది అని చెప్పి. తాజాగా పరకాల ప్రభాకర్ ద వైర్ లో ఈజ్ దేర్ మిస్చీఫ్ బిహైండ్ ద మిరాకిల్ ఆఫ్ ద 2024 ఏపీ పోల్స్ అనే వ్యాసం రాశారు సార్. కొన్ని ప్రూఫ్స్ కూడా ఆయన జత చేశారు. ఎలక్షన్ కమిషన్ ప్రెస్ రిలీజెస్ ను కూడా అందులో యాడ్ చేశారు. సార్, పరకాల చాలా అంశాలని ఆయన లేవనెత్తారు. ఈ అంశాలని పరిశీలిస్తే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఈసీ తీరు మీద. సో ఏదైనా మిరాకిల్ జరిగి ఉంటుందంటారా సార్? ఈ మీరు రెండు పదాలు పొరపాటున వాడారు. ఒకటి అనుమానాలు కలుగుతున్నాయని, అది రాంగ్ ఆర్గ్యుమెంట్. అది వైసీపీ చెప్పే మాట తప్ప ఒక తటస్థ జర్నలిస్టులు చెప్పే మాట కాదు. తర్వాత మీరు ఇంకో మాట ఏమన్నారంటే ప్రూఫ్స్ పెట్టాడని. ఈజ్ దేర్ ఎ మిస్చీఫ్ అండ్ దానికి ప్రూఫ్స్ పెట్టాడని. సో ఇక మీరే కంక్లూజన్కి ఇచ్చేసారు అన్న మిస్చీఫ్ జరిగిందని. దానికి పరకాల ప్రభాకర్ ప్రూఫ్ కూడా పెట్టాడు అని. ఆ రెండు కరెక్ట్ కాదు. సో నేను రైజ్ చేసిన అంశం ఏంటంటే ఎనామలీస్, ప్రూఫ్స్ కాదు అది. ఎనామలీస్ కు ప్రూఫ్స్ కు తేడా ఉంది. ఎనామలీస్ అంటే తేడా కొడుతోంది, ఆ తేడాకు ఆన్సర్ కావాలని మాత్రమే నేను చెప్పింది. మీరు దాని కంక్లూజన్ గా ఇస్ దేర్ మిస్చీఫ్ జరిగిందా అని చెప్పి దానికి పరకాల ప్రభాకర్ ప్రూఫ్స్ పెట్టాడు అని మీరు కంక్లూజన్కి వచ్చి అడుగుతున్నారు. ఆ కంక్లూజన్ కరెక్ట్ కాదు. అది వైసీపీ వాళ్ళ కంక్లూజన్ తప్ప ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కంక్లూజన్ కాదు. రెండవది, మీరు అనుమానాలు వ్యక్తం చేశారు. అది పరకాల ప్రభాకర్ ఏం వ్యక్తం చేశారో నాకు సంబంధం లేదు. ఈ డేటా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేసింది. ఆ క్వశ్చన్స్ కు ఆన్సర్ కావాలని మాత్రమే నా వాదన. సో దీన్ని ప్రూఫ్గా నేనేం అనడం లేదు, అనుమానాలుగా అనడం లేదు, ఎలక్షన్ ఇంటెగ్రిటీని ప్రశ్నించడం లేదు. ఏదో జరిగిపోయింది, దీనివల్లనే 164 సీట్లు వచ్చాయని మాత్రం నేను ఎక్కడా కంక్లూడ్ చేయలేదు. మీరు నన్ను మాట్లాడిన వీడియో ఇప్పటికీ 2 లక్షల మంది దాదాపు చూశారు. మీరు ఆ వీడియోని 10 సార్లు చూడండి. నేను రైజ్ చేసిన అంశం వేరు. పరకాల ప్రభాకర్ చాలా వివరంగా రాసిన వ్యాసంలో ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ రిలీజెస్ ను కోట్ చేస్తూ డేటా డిస్క్రిపెన్సీని రైజ్ చేశాడు. సో డేటా డిస్క్రిపెన్సీ అనేది ఆన్సర్ కావాలి అని మాత్రమే అడుగుతున్నాం. దీన్ని బట్టి మనం ఏదో కంక్లూషన్లకు ఇప్పటికిప్పుడే తీసేయడం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి ఇది మాట్లాడినప్పటి నుంచి అంటే, ఇది వైసీపీ వారు ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారి అనుమానాలకు బలము చేకూర్చేదిగా ఈ వాదనలు ఉన్నాయి అనేది ఒక విమర్శ. కానీ ఎవరికి బలం చేకూరుతుంది, ఎవరికి బలం చేకూరుతో సంబంధం లేదు. ఇప్పుడు ఒక మాట మాట్లాడుతాం. ఇప్పుడు ఉదాహరణకు ఏఐ డేటా హబ్ గురించి మాట్లాడాము. నేను మాట్లాడింది తెలుగుదేశం వాదనకు బలం చేకూరింది, దాన్ని నేనేం చేయగలుగుతాను. అలాగే అమరావతి పైన జగన్ అభ్యంతరకరంగా మళ్ళీ మాట్లాడాడు, దానిపైన నేను వ్యాఖ్యానించాను, అది టీడీపీ వాదనకు బలం చేకూరేలా ఉంది, దాన్ని నేనేం చేయగలను. సో ఎవరి వాదనకు బలం చేకూరుతుంది అని ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. నాకు రైజ్ చేసే ప్రశ్నలు రైజ్ చేస్తాం. అది ఎవరు అనుకూలమా ఎవరు వ్యతిరేకమా అనే సంబంధమే లేదు కదా. సో అందువల్ల ఇప్పుడు మీకు నేను 100 చెప్పగలుగుతాను. నేను చేసిన వాదనలో టీడీపీకి అనుకూలంగా వాళ్ళు ఉపయోగించుకున్నది, దానికి నేనేం చేయలేను కదా. టీడీపీకి అనుకూలంగా ఉపయోగపడడానికి మీరు వాదించారు అని నేను వాదించాను. నేను చెప్తాను. ఇప్పుడు ఏ డేటా ఉంది, బిల్ గేట్స్ అమరావతికి రావడం ఉంది. నేను నిన్న తీసుకున్న స్టాండ్ ఏంది, బిల్ గేట్స్ వ్యక్తిగత జీవితంలో అనేక ప్రశ్నలు ఉన్న మాట నిజం. కానీ అమరావతికి పిలిచింది బిల్ గేట్స్ ఏదో గొప్ప నీతివంతుడు, వ్యక్తిగత జీవితంలో చాలా ఆదర్శవంతుడు అని చెప్పి పిలవలేదు. బిల్ గేట్స్ ఒక టెక్నాలజీ విజార్డ్గా పిలిచారు. అక్కడి వరకు తప్పు లేదు అని నా స్టాండ్ తీసుకున్నాను. ఇది తెలుగుదేశం వాదనకు అనుకూలంగా ఉంటుంది కనుక వాళ్ళు పెద్ద ఎత్తున సర్క్యులేట్ కూడా చేసుకున్నారు. ఇప్పటికే 80,000 మంది చూశారు. దాన్ని నేనేం చేయగలుగుతాను. ఇప్పుడు తెలుగుదేశం వారికి ఉపయోగపడటానికి నేను చెప్పలే, నా విశ్లేషణ నేను చెప్తాను. సో అందువల్ల ఫస్ట్ క్వశ్చన్ ఏం రైజ్ అవుతుందంటే, పరకాల ప్రభాకర్ ఈ ప్రశ్న రైజ్ చేసిన, నాగేశ్వర్ దీనిపైన మాట్లాడినా, ఇది వైసీపీ వారు ఇప్పటి వరకు చేస్తున్న వాదనకు బలం చేకూరుతోంది అనేది ఆరోపణ. సో పరకాల ప్రభాకర్ విషయం పరకాల ప్రభాకర్ సమాధానం చెప్పుకుంటాడు, చెప్పుకోగలడు కూడా. కానీ నా వాదన ఏంటంటే, అది ఎవరికి అనుకూలము ఎవరికి వ్యతిరేకంతో నాకు సంబంధం లేదు.
నేనేమి ఎన్నికల ప్రక్రియ రిగ్గింగ్ జరిగిందనో, ఎన్నికల్లో గోల్మాల్ జరిగిందనో, ఎన్నికలు అనుమానాస్పదంగా ఉన్నాయనో నేను ఎక్కడా అనలేదు, అన్నను కూడా. ఎందుకంటే అలా ఏ బేసిస్ లేకుండా మాట్లాడే స్వభావం నాది కాదు. సో నేను చెప్పిందల్లా ప్రకాల ప్రభాకర్ వ్యాసంలో రైజ్ చేసినటువంటివన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా. ఆ డేటాలో డిస్క్రిపెన్సీ ఉంది. అదే డిస్క్రిపెన్సీకి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. 2 ఏళ్ళు అయింది, ఇప్పటికీ సమాధానం లేదు. ఇంకొంతమంది ఏం వ్యాఖ్యానిస్తున్నా అంటే పరకాల ప్రభాకర్ ఎవరు, ఆయనకు సంబంధం ఏంటి? అసలు మెసేంజర్ను షూట్ చేయకూడదు, మెసేజ్కి ఆన్సర్ చెప్పాలి. మెసేజ్కి ఆన్సర్ చెప్పకుండా పరకాల ప్రభాకర్ అంటే ఆయన భారత పౌరుడు, ఆయన హక్కులు ఉన్నాయి. ఆయన కమ్యూనికేషన్ అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. మీరు అంతకుముందు ఆయన ప్రజారాజ్యంలో ఉండే కదా, దానికి నేనేం చేస్తాను? ఆయన గురించి బయోడేటా చెప్పడానికి నేను మాట్లాడతలేను కదా. ఆయన ప్రజారాజ్యంలో ఉండే, అంతకుముందు భారతీయ జనతా పార్టీలో ఉండే. ఒకటి మాత్రం నిజం, వైసీపీతో జగన్తో అయితే లేడు, అంతవరకు గ్యారంటీ. మొదటి నుంచి కూటమి విపక్షాల వైపే ఉన్నాడు. నాకు గుర్తున్నంత వరకు ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్తో స్టార్ట్ అయింది. తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో ఉండే, తర్వాత ప్రజారాజ్యంలో ఉండే, తర్వాత లాస్ట్ అసైన్మెంట్ మాత్రం చంద్రబాబు నాయుడుకి అడ్వైజర్, జగన్కి అడ్వైజర్ అయితే కాదు. ఆ యాంగిల్లో చెప్తే మీరు పరకాల వ్యక్తుల మీద పరకాల ప్రభాకర్ ఏమన్నాడా, నాగేశ్వర్ ఏమన్నాడా అన్నది కాదు ఇష్యూ. ఇష్యూ వల్ల డేటాలో డిస్క్రిపెన్సీ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చెప్పాలంటాను. దీనికి ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు తడుపుకుంటున్నారు? నేనైతే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకోలేదు, దాన్ని వ్యతిరేక్యం. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన డేటా పరకాల ప్రభాకర్ దివైర్లో చెప్పాడు. నేను నా వీడియోలో కూడా వాటినే కోట్ చేస్తూ చెప్పాను. 5 గంటల వరకు 68.04% పోల్ అయింది. 5 గంటల వరకు అంటే 7 o'clock పోలింగ్ స్టార్ట్ అయింది. అప్ టు 5 68.04% పోల్ అయింది. ఈ లెక్కన 60.7 నియర్లీ 61 ఓట్లు పడ్డాయి గంటకు. 60 గంటకు ఒక పోలింగ్ బూత్ లో సగటున 61 ఓట్లు పడ్డాయి. ఇది ఈ డేటా. 8 o'clock 68.12%, కేవలం 0.08% మాత్రమే పెరిగింది బిట్వీన్ 5 and 8. ఇక 11:45కు ఏకంగా 76.5 పెరిగింది. అంటే 8.6 మీకు 68.12 నుంచి 76.5 అంటే మీరు లెక్క తీయండి, నియర్లీ 8% పెరిగింది, 8% అబోవ్ పెరిగింది. సో 8% అబోవ్ పెరిగింది. సో 8% విత్ ఇన్ 3 hours 45 minutes. అంటే 5 to 8 ఏమో 0.8% పెరిగితే 8 to 11:45 మధ్యలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన అధికారిక డేటా ప్రకారము మీకు మోర్ దెన్ 8% ఓటింగ్ జరిగింది. ఇంకా విచిత్రం ఏంటంటే 11:45కు 76.5% అని చెప్పింది ఎలక్షన్ కమిషన్. మార్నింగ్ ఇది May 13th డేటా. May 17th రోజు ఇచ్చిన డేటా ఏంటంటే 2 o'clock వరకు ఓటింగ్ జరిగింది. 2 o'clock వరకు 80.66% ఓటింగ్ జరిగింది అని చెప్పింది. సో ఇందులో కీలకమైంది అంటే 11:45 to 2 మధ్యలో 3,500 బూతుల్లో ఓటింగ్ జరిగింది. 3,500 ఓటింగ్ బూత్లో ఓటింగ్ జరగడం వల్ల 76.5 కాస్త 80% దాటింది. అంటే నియర్లీ మోర్ దెన్ 4% ఓటింగ్ కేవలం నైట్ 11:45 to 2 మధ్య 2 గంటల 15 నిమిషాల మధ్యలో. అది కూడా 3,500 బూతులు. ఒక్కొక్క బూత్లో గంటకు 200 అబోవ్. ఓవరాల్గా 2 hours 15 minutes 491 ఓట్స్ పడ్డాయి. అంటే గంటకు 200 ఓట్స్. అంటే 7 నుంచి 5 వరకు గంటకు 61 ఓట్లు పడితే 11:45 to 2 మధ్యలో గంటకు 490 గంట మోర్ దెన్ 200 ఓట్లు పడ్డాయి. అంటే నిమిషానికి 3 ఓట్లు సాధ్యమే కాదు. అది క్వశ్చన్. సో ఇంకోటి ఏంటంటే 11:45 to 2 o'clock మధ్యలో 17 లక్షల మంది ఓట్లు వేశారు. 3,500 ఓట్లు. అంటే 5 గంటల లోపు పోలింగ్ బూత్ లో ఉన్న వారికే ఓటు వేసే అవకాశం ఉంటుంది. అంటే 2 గంటల దాకా ఓటేశారు అంటే 5 గంటలకు ఎంటర్ అయితే 5 గంటలకు లోపు అంటే వాళ్ళు 4 గంటలకు వచ్చి ఉండాలి కదా. వాళ్ళు 4 కాదు 2, 3 వచ్చి ఉంటేనే ఓటు వేయలేకపోతారు. 4 గంటలకు వస్తే ప్రాబ్లం వెళ్ళే రష్యా ఉండదు. పోనీ 5 గంటలకు వచ్చారనుకుందాం 10 నిమిషాల ముందు. 5 గంటల నుంచి నెక్స్ట్ డే 2 o'clock వరకు అంటే 9 hours పోలింగ్ బూత్ లో ఉన్నారా వాళ్ళు. ఇది కొంచెం నమ్మశక్తి కాకుండా ఉంది. ఇప్పుడు 5 o'clock
పోలింగ్ ముగిస్తే క్యూలో ఉన్న వాళ్ళు ఓటేస్తారు, గంట పడుతుంది, 2 hours పడుతుంది, 3 hours పడుతుంది. ఎంత ఒక్క పోలింగ్ బూత్ లో ఆ సగటున 1000 మంది ఓటర్లు ఉంటారు. 1000లో ఫస్ట్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 5 లోపు 600, 500, 300, 700 ఓట్లు వేస్తుంటారు కదా. ఇక మిగిలింది ఎంతమంది ఉంటారు? 300-400 ఉంటారు. అందరు వస్తే ఈ 300-400 5 దాకా రాక కరెక్ట్ గా 5 టైంకి వచ్చి మార్నింగ్ 2 వరకు ఉంటారా? అసలు నాకు అది ఆశ్చర్యం వేసేది. అంటే ఈవినింగ్ 5కు పోలింగ్ ముగిస్తే 5 లోపల పోలింగ్ బూత్ 9 hours పోలింగ్ బూత్ లో ఉండి ఓటేశారంటే కాస్త నమ్మశక్యం కాకుండా ఉన్నది ఎన్నికల కమిషన్ డేటా. అందువల్ల ఎన్నికల కమిషన్ అడిగేది ఏంటి, ఇది ఏం విచిత్రమయ్యా. సో మొదటి 10 గంటల్లో గంటకు 60 మంది ఓట్లేస్తే నైట్ 11:45 2 AM మధ్యన గంటకు 200 మంది ఓట్లేశారు. సో 3500 బూతుల్లో 17 లక్షల మంది మిడ్ నైట్ ఇట్లా ఓట్లేశారు. అసలు 9 గంటల పోలింగ్ బూత్ లో ఉండే సదుపాయాలు ఉంటాయా? కూర్చోడానికి కుర్చీలే ఉండవే. మీకు ఓటర్లు 9 hours నిలబడి అట్లనే అసలు వాష్రూమ్ వెళ్ళకుండా డిన్నర్ చేయకుండా, ఎందుకంటే 5 గంటలకు వచ్చారు వాళ్ళు, భోజనం లేదు, వాష్రూమ్ పోయే అవకాశం లేదు. లోపల మనకు అందరూ తెలియదు పోలింగ్ బూత్లో ఎన్ని వాష్రూమ్లు ఉంటాయి. మరి ఇన్ని వందల మంది పోలింగ్ బూత్ లో భోజనం లేక నిలబడి వాష్రూమ్లు కూడా వాడకుండా 9 గంటల నుండి ఓట్లేశారు అంటే ఎక్కడో ఒక చోట ఎవరికైనా డౌట్ రాకపోతుంది కదా. అందువల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆన్సర్ చెప్పాలని. ఏదో 5 గంటల్లో పోయిన వాళ్ళు 6 వరకు వేశారు, 7 వరకు వేశారు, యాక్సెప్టబుల్, 8 వరకు వేశారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా చెప్తుంది 2 వరకు ఓటింగ్ జరిగిందని. 2 వరకు ఓటింగ్ ఎట్లా జరుగుతుంది అనేది అర్థం కాని అంశం. దాని వీడియో ప్రూఫ్లు ఉంటాయి కదా అని చూపెట్టుకుంటున్నాను అంతే. జరగలేదని కూడా అంటలేము నేను. మళ్ళీ 2 వరకు ఓటింగ్ జరగలేదు అని కూడా నా ఆర్గ్యుమెంట్ కాదు. 2 వరకు జరిగిందనే వరకు ఎవరికైనా డౌట్ వస్తుంది. 9 గంటలు పోలింగ్ బూత్ లో ఉండి భోజనం లేక, ఫుడ్ లేక, టాయిలెట్ లేక అంత కమిట్మెంట్ తో ఓట్లేసిన ప్రజలు ఒక్కసారి చూడాలి, దర్శనం చేసుకోవాలని కోరుకుంటది కదా. తప్పే ఉన్నది. భారత ప్రజాస్వామ్యం కొరకు అంతటి త్యాగం చేసినటువంటి మహనీయులను ఒక్కసారి దర్శనం చేసుకోవాలని ఉండదా ఎవరికైనా? అదే నాకు కూడా ఉన్నది. అంతే సింపుల్. మీరు చూపెట్టండి. ఎందుకంటే వీడియోగ్రఫీ చేయాలి, కంపల్సరీ చేయాలి. ఆఫ్టర్ 5 జరిగింది ఇంకా కంపల్సరీ చేయాలి. మరి చూపెట్టండి వీడియోగ్రఫీ ఏముంది అందులో. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో ఈ డిస్క్రిపెన్సీ అడుగుతున్నారు. 5 to 8 మధ్యలోమో 0.8% పెరుగుతుంది. 8 to 11:45 మధ్యలోమో మీకు ఏకంగా 8% పెరుగుతుంది. 11:45 2 AM మధ్యలో అయితే మళ్ళీ 4% పెరుగుతుంది. సో దిస్ డేటా డజంట్ యాడ్ అప్. అది క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఎవరు అడుగుతున్నారు? ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నారు. కూటమి అడగడం లేదు. కూటమికి చెందిన వారు టీడీపీ వారు రియాక్ట్ అవుతున్నారు. నేను టీడీపీ వాళ్ళకి క్వశ్చన్ అడుగుతలేను. టీడీపీ వాళ్ళకి వెళ్దామన్నాము అంటే మీరు ఎందుకు ఆన్సర్ చెప్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. కింద కామెంట్లు చూస్తే మొత్తం తెలుగుదేశం మిత్రులు కామెంట్ చేస్తారు. వాళ్ళకి ఏదైనా మనం అడిగింది తెలుగుదేశం కానే కాదు కదా. ఎన్నికలు వాళ్ళు నిర్వహించలే కదా. అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో, కేంద్రంలో నరేంద్ర మోడీ. ఎన్నికల కమిషన్ నిర్వహించింది, కేంద్రం కాదు, రాష్ట్రం కాదు. తెలుగుదేశం పార్టీని ఎవరు ప్రశ్నలు అడుగుతున్నారు? వాళ్ళు ఎందుకు డిఫెండ్ లోకి వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా వాళ్ళు కూడా అడగాలి. అయ్యా ఇదేంటయ్యా ఈ డేటా ఇట్లా అనవసరంగా మా పైన అనుమానాలు వస్తున్నాయి, మీరు సరిగ్గా డేటా చెప్పి సావచ్చు కదా అని అడగాలి కదా. వాళ్ళు అడుగుతలేరు. విచిత్రేంద్ర వాళ్ళు ఇంతవరకు ఆ క్వశ్చన్ వేయాలి. ఇదే దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమాధానం చెప్పాలి. ఇలా డేటా ఇచ్చి భారత ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకపోకుండా పోయేలా చేస్తున్నారు. ఇదంతా తప్పని కూడా అంటలేదు. మేబీ రైట్, హూ నోస్. బట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ కామన్ సెన్స్ అందుతలేదు కదా. కామన్ సెన్స్ అందనప్పుడు ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పండి అని ఎన్నికల కమిషన్ అడిగితే మధ్యలో కూర్చున్న తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వస్తుందో నాకు నిజంగా అర్థమవుతలేదు. వాళ్ళ క్వశ్చనే కాదు నాది. వాళ్ళు ఎట్లా గెలిచారని అడిగానా? ఇప్పుడు ఇంకో వాదన. 164 సభ్యులు కూటమి గెలిస్తే ప్రశ్న 151 జగన్ గెలవలేదా? అయ్యా నా ప్రశ్న 164 గెలిచినందుకు కాదు, 175 గెలవండి. అసలు ఇష్యూనే కాదు అది. ఇది కూటమికి 5 సీట్లు వచ్చినా నేను ఇదే క్వశ్చన్ అడుగుతా. 170 సీట్లు వచ్చినా ఇదే క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ నెంబర్ ఆఫ్ సీట్స్ను బట్టి మనం ఎన్నికల ప్రక్రియ క్వశ్చన్ చేయకూడదు. అది వైసీపీ చేస్తే తప్పది. 151 జగన్కి వచ్చినా 164 కూటమికి వచ్చినా అసలు అది ఇష్యూనే కాదు. మీ ఇక్కడ రిజల్ట్ గురించి కాదు నేను మాట్లాడే. మీరు ఎక్కడన్నా రిజల్ట్ గురించి మాట్లాడానా అన్నది ఏంటంటే ఇంత భారీ మెజారిటీ వచ్చిన నేపథ్యంలో ఈ డేటా డిస్క్రిపెన్సీ అనవసరపు అనుమానాలకు దారితీస్తుంది కనుక ఆన్సర్ చెప్పండి అంటున్నాం. అది కూడా అనవసరపు అనుమానాలు అండర్లైన్ చేసుకొని నేను ఏమంటున్నా, అనవసరపు అనుమానాలు యాజ్ ఆఫ్ టుడే డౌటే, యాజ్ ఆఫ్ టుడే సస్పిషన్, నాట్ రీఅప్రూవ్డ్. సో దీనికి ఆన్సర్ చెప్పండి అని అంటే దీనికి మా మధ్యలో నన్ను తిడితే వస్తుంది, ఎవరిని తిడితే వస్తుంది. నన్ను తిట్టకొద్ది అర్థమయ్యేది ఏంటంటే మీరెందుకు బుధాలు అనుకుంటున్నారు? మిమ్మల్ని ఎవరు అడిగారు?
అడుగుతున్నది ఎన్నికల కమిషన్. సో ఆన్సర్ ఇస్తున్నది టీడీపీ. దానికే సంబంధం. అందులో టీడీపీ ముఖ్య నేతలు ఎవరు రియాక్ట్ అవ్వలేదు. టీడీపీ ముఖ్య నేతలు ఎవరు రియాక్ట్ అవ్వలేదు, కింద జనం రియాక్ట్ అవుతున్నారు. నా క్వశ్చన్ ఈజ్ నాట్ టు టీడీపీ, క్వశ్చన్ ఈజ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయ్యా మీరు డేటా ఇట్లా రివీల్ చేస్తే సరిగ్గా తెలుసుకొని రివీల్ చేయండి. ఇది అనుమానాలకు దారితీస్తుంది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు కూటమి 120 సీట్లు, వాళ్ళు ఎందుకు పాప అన్యాయంగా అనుమానాలకు గురి కావాలి? ఎందుకు అనుమానాలకు గురి చేస్తున్నారు? మీరు వాళ్ళ విజయం పైన డౌట్లు ఎందుకు తెస్తున్నారు? ఇంకోరికి బీ హానెస్ట్ ఇన్ డేటా కమ్యూనికేషన్. ఇప్పుడు ఇంకో వాదన ఏంటంటే ఇది కొత్త కాదు. ఎన్నికల కమిషన్ గతంలో కూడా ఒక మిత్రుడు నాకు పంపాడు, 94 ఎలక్షన్లు పంపి 96 ఎలక్షన్ ఎప్పుడో పంపి, అప్పుడు కూడా మా కాన్స్టిట్యున్సీలో డేటా ఇలా తప్పి చెప్పారు. అయ్యా అప్పటికిప్పుడు తేడా ఉందయ్యా. ఇప్పుడు వాట్సాప్లు వచ్చాయి, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు ఈవీఎంలు వాడేది, అప్పుడు బ్యాలెట్ పేపర్లు వాడుతున్నాం. తేడా లేదా? ఇంకో వాదన ఏంటంటే మరి వైసీపీ పోలింగ్ ఏజెంట్లు సంతకాలు పెట్టినాకనే పోలింగ్ ముగుస్తుంది కదా, అది వైసీపీ నన్ను ఎందుకు అడుగుతాను? నాకు సంబంధం ఏంటి? వైసీపీ వాళ్ళు ఎందుకు సంతకాలు పెట్టారు మరి ఈ పర్సంటేజ్లకు? దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ వైసీపీ. వాళ్ళు అడగండి, వాళ్ళు రైజ్ చేసినప్పుడు వాళ్ళు అడగండి, మీరు ఎందుకు సంతకాలు పెట్టారు మరి 5 గంటలకి ఇంత, 8 గంటలకి ఇంత, ఇప్పుడు ఇంత అని చెప్తే మీరు ఎట్లా? అది వాళ్ళు ఆన్సర్ చెప్పాలి, నాకు సంబంధం మొన్న ఉదయం మీరు ఈ వీడియో పోస్ట్ చేశారు సార్. ఇప్పటి వరకు దాదాపు మీరు చెప్తూ ఉన్నట్టుగా 2 లక్షల మంది చూశారు. ఎప్పుడు అంటే దాదాపు 1800 కామెంట్స్ సార్, 5000 లైక్స్. చాలా రేర్ గా వస్తూ ఉంటుంది ఇంత రెస్పాన్స్. అంటే జనాల్లో అయితే విపరీతమైన చర్చ జరుగుతోంది. మీరు ప్రస్తావించినట్టుగా ఒక పర్సన్ ఒక కామెంట్ చేశారు సార్, పోలింగ్ మొత్తం పూర్తయ్యాక ప్రతి పార్టీ పోలింగ్ ఏజెంట్ ముందర ఈవీఎంలను సీల్ చేసి ఫైనల్ గా పోలైన ఓట్లను చూపించి వాటిని ఫామ్ 17C రాసి ఆ సీల్ చేసిన పేపర్ నెంబర్ వేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం చేసి మిగతా అందరి పోలింగ్ ఏజెంట్ సంతకాలు తీసుకుని ఒక్కో పోలింగ్ ఏజెంట్ కి ఒక్కో కాపీ ఇస్తారు. అంతగా తేడా ఉంటే వైసీపీ పోలింగ్ ఏజెంట్లు ఏం చేస్తూ ఉన్నారు? ఇలాంటి ఏదో కొంచెం వల్గర్ గా తర్వాత కామెంట్ చేశారు. అది అడగాల్సిందే, నన్ను కాదు కదా, వైసీపీ అడగాలి, వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఎస్, దట్ ఇస్ ద వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే పోలింగ్ ఏజెంట్లకు చూపెట్టి ఫైనల్ చేసిన వాళ్ళు సంతకాలు పెట్టినాకనే క్లోజ్ చేస్తారు. అది వైసీపీ ఆన్సర్ చెప్పాలి, నాకు సంబంధం ఉన్న అంశమే కాదు కదా. నేనేం అడుగుతున్నది వాళ్ళు అడుగుతున్న సంబంధమే లేదు, నాకేం సంబంధం అది. లేదు వైసీపీ ఆన్సర్. అట్లెందుకు ఆ మాట కదా వైసీపీ ఇప్పుడు కోర్టుకే పోలే కదా, మరి సుప్రీంకోర్టు పోయిందా? అసలు అది అడగాలి కదా. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఈ డేటా అంతా పబ్లిక్ డొమైన్ లో ఉంది. పరకాల ప్రభాకర్ రహస్యంగా కనుగొన్నది ఏమీ లేదు. దీస్ ఆర్ ఆల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లు, వాళ్ళ ప్రెస్ రిలీజ్లు. మరి వైసీపీలు ఎందుకు సుప్రీంకోర్టు పోలే? వాళ్ళు పోవాలి కదా. వాళ్ళు వేరే ఎన్నికలు ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఊరుకున్నారు. అది వాళ్ళని అడగండి, నాకు సంబంధం లేదు. నేను ఒక విశ్లేషకుడిగా అయ్యా ఈ డేటా డిస్క్రిపెన్సీ ఉంది, ఇప్పుడు దీనికి మరి ఈ డేటా డిస్క్రిపెన్సీకి ఆన్సర్ చెప్పండి అంటారు. ఇప్పుడు మీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతాను రవిశంకర్. మీ ఇంట్లో ఫంక్షన్ పెడతారు, మీరు ఒక 200 మందికి భోజనాలకు ఆర్డర్ ఇస్తారు. మీ కళ్ళ ముందర 50 మందే కనబడతారు. మీకు అంచనా అర్థమవుతుంది కదా అంచనా జనం ఎంత అని. ఇప్పుడు ఈ గదిలో 50 మంది పడతారు, ఈ గదిని కూడా నిండలే. కానీ మీకు క్యాటరింగ్ వాడు ఏమంటారు అంటే 150 మంది తినేశారు సార్ అంటాడు. ఇప్పుడు మీరు ఏమంటారు? ఇదేందా నా కళ్ళ ముందు కనబడుతున్నది, ఈ హాల్లో 50 కన్నా ఎక్కువ పట్టడం, ఒకటేసారి 50 ఒక్క మొదటి రౌండే నడుస్తున్నది, ఇప్పటికే నిండలే, 150 ప్లేట్ ఎట్లా అయిపోయినాయని అడుగుతారు కదా. అడుగుతాం, ప్లేట్స్ కూడా కౌంట్ చేస్తాం. కౌంట్ తర్వాత ఇదేది అడుగుతారా? ఫస్ట్ బేసిక్ ఆ ప్రశ్న అడుగుతున్నాయి. అయ్యా మీరు డేటా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పే డేటా తలా లేదు తోకా లేదు. వై షుడ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బి సో ఇన్ఎఫిషియంట్? ఇది క్వశ్చన్. ఈ టెక్నాలజీ ఏజ్ లో అంత ఇన్ఎఫిషియంట్ గా ఎలక్షన్ కమిషన్ ఉండడం వల్ల డెమోక్రసీ పైన ప్రజల విశ్వాసం పోతుంది, గెలుపు ఓటముల పైన అనవసరంగా అనుమానాలకు కారణమవుతుంది. ఇది నేను అడుగుతున్నది. 164 సీట్లు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అడుగుతలేను. 164 సీట్లు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రశ్నలు అనవసరంగా ఎలక్షన్ కమిషన్ అసమర్థత వల్ల ఈ అనుమానాలు దారితీస్తుంది అంటే దానికి టీడీపీ వారు రియాక్ట్ కావాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళు కూడా అడగాలి, అయ్యా ఇది మా మీద అనవసరంగా డౌట్ పడతారు పబ్లిక్, మీరు కూడా చెప్పండి ఇదేం డేటా, ఇంత తిక్కల డేటా అయిందని అడగాలి కదా టీడీపీ వాళ్ళు కూడా. నన్ను అడుగుతా వైసీపీ వాళ్ళు కాదు, టీడీపీ వాళ్ళు ముందు అడగాలి ఈ డేటా. ఇట్లెందుకు తిక్క డేటా ఇస్తున్నారయ్యా? 5 to 5 o'clock 68.04 అయింది, 8 o'clock 68.12% అయింది, కేవలం 0.8% in 3 hours అయింది. మళ్ళీ 11:45 76.5, 8% ఏంటి? అరే 3 గంటల్లోమో నీకు 0.08% పెరిగి 4 గంటల్లో 8% పెరుగుతుంది. ఎక్కడన్నా 10 times ఎక్కువ పెరుగుతుందా ఓటింగ్? 10 రేట్లు ఎక్కువ. అది ఎట్లా సాధ్యమవుతుంది? 3500 బూత్లో మార్నింగ్ 2 వరకు ఓటింగ్ జరిగి
అది కూడా నిమిషానికి 3 తప్పున ఓట్లు వేశారంటే ఎట్లా నమ్మాలండి? అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ డేటా ముందు పెడితే పబ్లిక్ ఎట్లా ప్రాక్టికల్ 2 ఓటేయాలి లోక్సభకు, అసెంబ్లీ. కనీసం 5 minutes పడుతుంది సార్. అరే 5 minutes మీరు నిమిషం అయితే పడుతుంది కదా. మీరు నిమిషానికి 3 ఓట్లు వేశారని చెప్తున్నారు. అది కూడా మిడ్ నైట్ అంతా యాక్టివ్ ఉంటారు, నిద్ర కూడా ఉంటారు. అంటే రాత్రి అందరూ ఓటర్లు అంతా రాక్షసులు అన్నట్టు, రాక్షసులు రాత్రిపూట యాక్టివ్ ఉంటారు కదా. ఏం చెప్తున్నారు? మాకు అందరికి కామన్ గా డౌట్ వస్తున్నది. 5 గంటల లోపు పోలింగ్ బూత్లు ఉన్న వారికే ఓటు హక్కు అవకాశం. 5 నుంచి 2 దాకా ఉన్నారా? వాటర్ లేదు, ఫుడ్ లేదు, వాష్రూమ్ లేదు. 9 hours ప్రజలు ఉన్నారు 3,500 బూతుల్లో. నిజంగా వాళ్ళు అది మామూలు విషయం కాదు. ప్రజాస్వామ్యం కొరకు ఇంత త్యాగం చేసిన మహనీయులు వాళ్ళు. ఆ ఓటర్లు ఎవరు? మాకు దర్శనం కావాలి. ఇది మేము పౌరుడిగా అడుగుతున్న ప్రశ్న. దీనికి ఎన్నికల కమిషన్ ఆన్సర్ చెప్పాలి. వీడియోగ్రఫీ ఉండాలి కదా, లేదా మరి వీడియోగ్రఫీ? అయ్యా 2 o'clock వరకు జనం పోలింగ్ బూత్లో ఉన్నట్లు వీడియోలు చూపెట్టలేవా? వీడియోలు చూపెట్టని అడుగుతుంది. దానికి తప్పే ఉన్నది. వివిప్యాట్లు కూడా చూపించి వివిప్యాట్లు ఏమంటారు? ఎట్లా కాలుస్తారండి డౌట్లు ఉంటే? వివిప్యాట్లు ఇప్పుడు ఇంత సువిశాల భారతదేశంలో కోట్ల కొలది విలువైన డేటా పెట్టగలిగే డేటా సెంటర్లు కడుతున్న భారతదేశంలో వివిప్యాట్ మిషన్లు దాచడానికి ప్లేస్ లేదా అండి? నిజంగా గోడౌన్ లేవా? కావాలంటే తార్ డెజర్ట్లో పెద్ద గోడౌన్ కట్టండి, అలా పెట్టించండి వివిప్యాట్ మిషన్లు. అంటే నాకు నిజంగా అర్థం కాదు. వివిప్యాట్లు మిషన్లు దాచిపెట్టడానికి సువిశాల భారతదేశంలో నెక్స్ట్ ఎలక్షన్ల వరకు దాచిపెట్టడానికి ప్లేస్ లేదా? ఎందుకు తీసేస్తారు? ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నారు ఎవిడెన్స్ను? ఎందుకు? మీకు సీసీటీవీ ఫుటేజ్లు ఉండాలి, మీకు వీడియోగ్రఫీ ఉండాలి, వివిప్యాట్ మిషన్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా, ఆన్సర్లు ఉండాలి కదా. ఇంత డిస్క్రిపెన్సీ డేటా మామూలు డిస్క్రిపెన్సీ కాదు. ఇది సర్ప్రైజ్ అవుతుంది ఎవరికైనా. ఆ డేటా చూస్తే దాన్ని బట్టి నేను రిజల్ట్ను ఎనలైజ్ చేయడం లేదు. చాలా మంది ఇదే క్వశ్చన్, జగన్ మన 151 సీట్లు వచ్చినప్పుడు అడిగినావా? నాకేం సంబంధం అండి? నేను 151 సీట్లు 160 సీట్ల కూడా అడుగుతలేను. అప్పటి డేటా ఇప్పుడు కొంతమంది ఇంకో సజెషన్ ఇచ్చారు. 2019లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటాను కూడా కంపేర్ చేయాలి. ఎస్, దట్స్ ఎ గుడ్ పాయింట్. నేను ఇప్పుడు ఇది కూడా నేను చేయలే కదా. ఇప్పుడు పరకాల ప్రభాకర్ చేసింది వైర్లో పబ్లిష్ అయింది చెప్పాను నేను. నిజంగా అది కరెక్ట్. 2019 కూడా లెట్ తెలుగుదేశం డూ ఇట్, లెట్ పరకాల ప్రభాకర్ డూ ఇట్. నాకు టైం ఉంటే నేను చేస్తాను, నాకు అంత టైం లేదు కనుక నేను చేయలేదు. నేను ఇది కూడా చేయలే. అట్లంటే ఇది కూడా నేను చేసిన పరకాల ప్రభాకర్ చేస్తే నేను చెప్పిన మీరు కూడా చేయండి, ఎవరైనా చేయండి, డెఫినెట్గా చెప్తా. అది కూడా 2019లో కూడా ఇలాగే తిక్కలు డేటా అయితే తప్పుడు కూడా తప్పనే అంట. మొమాటే ఉన్నది తప్పని తప్పడానికి ఎవరు వెళ్తారన్న దాంతో సంబంధం వెళ్ళలేదు. ఎస్, దట్స్ అ వెరీ గుడ్ పాయింట్. ఒక కామెంట్లో ఉంది మీకు. 2019లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన డేటాను ఇలాగే అనలైజ్ చేయండి. పర్ఫెక్ట్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది, అనలైజ్ చేసి చెప్పండి. ఖచ్చితంగా నేను దాన్ని కోట్ చేస్తూ మీరు ఎన్నికల కమిషన్ ప్రెస్ రిలీజ్ చూపెడుతూ ఎవరైనా పెట్టండి, నేను మాట్లాడతా. తెలుగుదేశం అవసరం లేదు, ఎవరైనా ఇండిపెండెంట్ వాళ్ళు పెట్టినా పెడతాను. నా పని నాకు టైం ఉంటే నేను చేయొచ్చు, కానీ నాకు అంత టైం లేదు. నేను ఇది కూడా నేను చేయలేదు కదా. 24 కూడా నేను చేయలేదు. 19 నేను చేస్తాను, 24 నేను చేసిన 24 కూడా నేను చేయలేదు. వేరే వాళ్ళు చేస్తే మాట్లాడాను నేను. ఇప్పుడు కూడా 2019 వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే మంచి ఎస్టాబ్లిష్డ్ మీడియాలో వస్తే డెఫినెట్గా విల్ స్పీక్ అబౌట్ ఇట్. అప్పుడు కూడా చెప్తే ఎలక్షన్ కమిషన్ తప్పయ్యాయి, మీరు తిక్క డేటా ఇవ్వకండి. కొద్దిగా ఇంకో వాదన ఏంటంటే 5 గంటల వరకు ప్రకటించిన డేటా 2 గంటల వరకు కదా పాసిబుల్. 8 గంటల ప్రకటించింది 5 గంటల వరకు కదా. మరి అప్పుడు మరి 2 గంటల వరకు ఏమో 7 hours ఏమో ఇంత ఓటింగ్, మరి 3 hours అంత ఓటింగ్ ఏంది? జస్ట్ 0.08%. 5 o'clock వరకు ప్రకటించిన డేటా 5 వరకు కాదు, 2 వరకు ఏమో అంటున్నాడు. 2 వరకు ఉండదు, ఎందుకంటే టెక్నాలజీ యుగం ఇది. ఒకప్పుడు వేరు, ఇప్పుడేమో టెక్నాలజీ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫైనలైజ్ చేసే ఫిగర్స్ కు ఇలా డిక్లేర్ చేసే ఫిగర్లకు కొద్దిగా తేడా ఉంటుంది. కానీ ఇది అధికారిక ప్రెస్ రిలీజ్. అది ప్రెస్ రిలీజ్ అప్పుడైతే అన్ని చూసుకొని ఇస్తారు కదా ప్రెస్. ఓవరాల్ గా చెప్పడం మీడియాకు వేరు. 40% పోలింగ్ అయిందా, 50% పోలింగ్ అయిందా ఓవరాల్ చెప్తారు. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రెస్ రిలీజ్. ప్రెస్ రిలీజ్ కు ఒరిజినల్ ఫైనల్ డేటా కొద్దిగా తేడా ఉంటుంది, నేను ఒప్పుకుంటా, ఉండదని అంటలేను. సమ్ లిటిల్ బిట్ తేడా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రిసైడింగ్ ఆఫీసరు వాట్సాప్ చేస్తే జోనల్ ఆఫీసర్ అట్లా ఎలక్షన్ కమిషన్ దాకా పోతుంది కనుక ఆ కౌంటింగ్ లో కొద్దిగా డిస్క్రిపెన్సీ ఉంటుంది. 1% అటు ఇటు కావచ్చు, బట్ నాట్ దిస్ లెవెల్ ఆఫ్ పర్సెంటేజ్. 0.1% అటు ఇటు కావచ్చు, నేను కాదని అంటలేదు. కానీ ఇంత 11:45 నుంచి 2 మధ్యలో 3,500 పోలింగ్ బూత్ల్లో 17 లక్షల మంది ఓట్లు వేశారు అంటే నమ్మడానికి వీలు కావడం లేదు. 9 గంటలు వెయిట్ చేసి
2 o'clock వరకు, ఎర్లీ మార్నింగ్ 2 వరకు ఓటేశారని. మరి వాళ్ళందరూ పొద్దున్న రాక రాత్రి ఎందుకు 2 o'clock వచ్చారో నాకు ఇప్పటికీ అర్థం. మిడ్ నైట్ ఎందుకు 5 గంటల వరకు వచ్చి 9 hours ఓపికగా ఉన్న వారికి ఉదయం 7 నుంచి 5 వరకు ఓటింగ్ జరిగినప్పుడు ఎందుకు రాలేదు వాళ్ళు? డౌట్ వస్తారు అది ఎవరికైనా. ఈ మిడ్ నైట్ అన్నం ఫుడ్ లేక, వాటర్ లేక, వాష్రూమ్ పోలేక 9 hours పోలింగ్ బూత్ ఉండి ఓటేస్తారు కదా, ప్రశాంతంగా ముందొచ్చి ఓటేయచ్చు కదా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి ఎలక్షన్. దానికి ఆన్సర్ వెరీ సింపుల్, షో ద వీడియో. ఇంకో పోలింగ్ బూత్లో ఇంకో కనబడుతున్నారా లేదా మీకు వీడియోలు? ఇప్పుడు దిస్ ఈజ్ అన్ ఏజ్ ఆఫ్ వీడియోగ్రఫీ, దిస్ ఈజ్ ఏజ్ ఆఫ్ టెక్నాలజీ, యూ కెనాట్ బ్లఫ్ అరౌండ్ అంట నేను. ఇది అందువల్ల మీకు ఎప్పుడు కూడా న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగినట్టుగా కనిపించాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడమే కాదు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగినట్టుగా ప్రజలకు విశ్వాసం కూడా కల్పించాలి కదా. ఈ ప్రశ్న అందరూ అడగాలి, వైసీపీ అడగాలి, టీడీపీ అడగాలి, జనసేన అడగాలి, బీజేపీ అడగాలి. ఎందుకంటే డెమోక్రసీ పైన విశ్వాసం అందగలిగితే అందరికీ నష్టం కదా, రాజకీయ పార్టీలకు. నాకన్నా ఎక్కువ వాళ్ళకు నష్టం, పార్టీలు కదా వాళ్ళు. మరి వాళ్ళు అడగదలుచుకోకపోతే ఎట్లా? ఇప్పుడు రేపు ఇవాళ జరిగింది రేపు కూడా జరగచ్చు కదా. ఇప్పుడు 2019లో కూడా జరిగిందో ఏమో అంటే నేను ఆన్సర్ చెప్పలేదు. జరుగుంటే అప్పుడు కూడా తప్పే, ఎప్పుడైనా తప్పే. దిస్ ఈజ్ అ క్వశ్చన్ ఆన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది అని చెప్పి నమ్మించాల్సిన బాధ్యత, దీని మీద ఈ అనుమానాలకు క్లారిఫై అవ్వాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. రాహుల్ గాంధీ కూడా రీసెంట్ గా కొన్ని అనుమానాలు లేవనెత్తితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సరిగా రెస్పాండ్ అవ్వలే. మరి ఎలా సార్ ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు అది కూడా అంటున్నారు, రాహుల్ గాంధీ రెస్పాండ్ కలే మీకేతారా? మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నాం, ప్రజలకు చెప్తున్నాం. ప్రజలు నిర్ణయించుకుంటారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంటెగ్రిటీని. ఇప్పుడు నేనే చేయగలుగుతాను ఎలక్షన్ మీద ఆన్సర్ చెప్పదని అడగకుంటుకోవాలా? నేను 40 ఏళ్ళుగా టీవీలో మాట్లాడుతున్నా, టీవీలో ఎందుకు మాట్లాడుతాను సార్, ఎవరు వింటాను అంటే ఇంటర్వ్యూ నా డ్యూటీ నేను చేస్తాను. ఇప్పుడు ఈ దేశంలో ఋషులు మునులు చాలా ఏళ్ళుగా ధర్మం గురించి చెప్పారు, అందరు ధర్మం పాటిస్తానరా? నువ్వు ఎందుకు అనవసరంగా చెప్తున్నారు, ధర్మం కూడా పాటిస్తానని చెప్పి ధర్మం చెప్పేటోడు చెప్పకుండా ఆగిందా? ఇప్పుడు ట్రాఫిక్ వయలేషన్ రోజు జరుగుతుంది అని చెప్పి ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ వయలేషన్ ఆపకుండా ఊరుకుంటాడా? ఇది బాగానే ఉన్నదా? నా డ్యూటీ నేను చేస్తాను. మై డ్యూటీ ఈజ్ టు టెల్ ద సొసైటీ ఇంకో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఐ థింక్ ఈజ్ రైట్, వాట్ ఐ థింక్ ఈజ్ రాంగ్, దట్స్ ఆల్. నా డ్యూటీ నేను చేస్తాను. ఎలక్షన్ మీద ఇంటర్ అయినా కుదిరదు, నేనేం చేస్తా? మొత్తం భారతదేశాన్ని మారుస్తా, భారత ప్రజాస్వామ్యాన్ని నేనే కాపాడుతాను నేను అని చెప్పినా. ఇప్పుడు రాహుల్ గాంధీ అడిగితే ఆయన ఓట్ తీసుకొని చెప్పాలంటారు. అరే రాహుల్ గాంధీ ఓట్ తీసుకొని చెప్పలేదు, ఆయన ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్, ఎలక్షన్ కమిషనర్ల నియామక కమిటీలో సభ్యుడు. ఆయన అడుగుతూ ఓట్ తీసుకుంటాడు, తీసుకోవాలి, నువ్వు చెప్పడానికి ఏమున్నది? ఇప్పుడు దీనికి ఇప్పుడు రేపు ఏమంటారు, నువ్వు ఓట్ తీసుకొని అడుగు నేను చెప్తా. అరే ఓట్ తీసుకునే ఉన్నా, ఇంకో మీరు ఇచ్చిన డేటాలో ఇంత అర్థం లేకుండా ఉంది, దీనికి వివరణ చెప్పండి అంటున్నా. వివరణ చెప్పండి అని అడే ప్రశ్న బ్లాస్ఫేమస్ క్వశ్చనా? నాకు అర్థం కాదు. వివరణ చెప్పండి అంటే ఇంత ఉనికి పడతాను ఎందుకండి? ఇలా ఏం అడుగుతున్నాం మేము, వివరణ చెప్పని అంటున్నాం. విచిత్రమైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కదలికలేదు, కానీ అధికారానికి వచ్చిన వాళ్ళు ఉనికి పడుతున్నారు. వీళ్ళు ఎందుకు ఉనికి పడుతున్నారు నాకు అర్థం కాని అంశం. మీరు గెలిచాడు అయిపోయింది, మిమ్మల్ని ఎవరు అడుగుతున్నారు? ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఈ డేటాను బట్టి మీరు గెలవలేదు, మీకు 164 సీట్లు వచ్చి తప్పని అంటే ఓకే, మీరు ఉనికి పడండి. నేను అది అంటనే లేను. మీరు ఎందుకు గెలిచారని ఇప్పుడు 164 సీట్లు వచ్చినాయి కనుక ఈ డేటా తవ్వలే. 10 సీట్లు వచ్చినా కూడా ఈ డేటా తప్పే. ఇట్లా చెప్తే ఇష్యూ వల్ల అది కాదు, ఎవరెన్ని గెలిచారన్న దాంతో సంబంధమే లేదు. 170 కూడా గెలవచ్చు, తప్పే ఉన్నది. 174 కూడా గెలవచ్చు, చరిత్రలో 175, 170 కూడా గెలవచ్చు. బట్ స్టిల్ క్వశ్చన్ ఇది క్వశ్చనే కదా. ఈ డేటాను బట్టి క్వశ్చన్ తప్ప నెంబర్ ఆఫ్ సీట్లను బట్టి కాదు క్వశ్చన్ చేసేది. నెంబర్ ఆఫ్ సీట్లను బట్టి ఈ క్వశ్చన్కు ఇంపార్టెన్స్ పెరుగుతుంది అంతే తప్ప ఈ క్వశ్చన్స్ బట్టి ఎన్నికల ఫలితాలను తారుమారయ్యాయన్న కంక్లూజన్ నేను రావడం లేదు. అందుకే మీరు క్వశ్చన్లో మీరు స్టార్టింగ్ అడిగినప్పుడే మీరు మిస్చిఫ్ అన్నది హెడ్లైన్ చెప్పి ప్రూఫ్స్ ఇచ్చాడంటే నేను క్వశ్చన్ చేసింది. అందుకే అనుమానాలు, నా ప్రశ్న అనుమానాలు కాదు, నా ప్రశ్న ప్రూఫ్లు కాదు, నా ప్రశ్న ఒకటే. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన డేటాలో చాలా డిస్క్రిపెన్సీ ఉంది, చాలా ఎనామలీస్ ఉన్నాయి. అది వీ హ్యావ్ రైట్ టు నో, మాకు పౌరులుగా తెలుసుకునే హక్కు ఉంది. ఎందుకంటే ఆ డేటాను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఇదేందా ఇంత తేడా ఉంది? ఎలక్షన్ కమిషన్ తప్పుగా డేటా ఇస్తే సరి చేసుకున్నాను చెప్తున్నాం అంతే. అయ్యా అన్ని చూసుకున్నాకనే డేటా ప్రకటించండి. మీరు ఒకడు టైం తీసుకొని కరెక్ట్ డేటా ప్రకటించాలి తప్ప నేను తొందరలో ఇచ్చిన తప్పు డేటా ఇచ్చిన అంటే ఎట్లా? ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తారు, మీకు టెస్ట్ చేస్తారు, మీకు కిడ్నీలో స్టోన్లు ఉన్నాయి, టైం లేదని తొందరలో లేకపోయినా స్టోన్లు ఉన్నాయని చెప్పినా మీరు నన్ను తొందర పెట్టినంటే ఒప్పుకుంటారా? టైం తీసుకో తొందర పెట్టినని చెప్పి మీరు రాంగ్ డయాగ్నోసిస్ చేసి అంగీకరించారు కదా.
టైం ఫాస్ట్గా టెస్ట్ చేయాలి, డయాగ్నోసిస్ కరెక్ట్ ఉండాలి. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఫాస్ట్గా డేటా ఇవ్వాలి, కరెక్ట్ డేటా ఇవ్వాలి. తలాతోక లేని డేటా ఇచ్చేసి జనాన్ని నమ్మండియా, మేము ఎందుకు అడుగుతారు మీరు, లేదు మీరు ఓట్ తీసుకొని అడగండి. అరే మేమెందుకు ఓట్ తీసుకుని, నువ్వు ఓట్ తీసుకొని కదా ఎలక్షన్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేసింది, రాజ్యాంగాన్ని కాపాడుతాను కదా ప్రమాణ స్వీకారం చేసింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్స్. ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడం నీ బాధ్యత కదా. ఇది ఫెయిర్గా జరిగినట్టు అనిపిస్తలేదు కదా ఈ ఓటింగ్ని బట్టి. అందుకు ఆన్సర్ చెప్పు అంటున్నాను. ఆన్సర్ చెప్పి ఇది ఫెయిర్గా జరిగిందని విశ్వాసం కల్పించండి. దేర్ అండ్ ద మ్యాటర్. దానికి ఇంత చర్చ ఎందుకు, ఇంత గొడవ ఎందుకు, ఇంత విమర్శలు ఎందుకు, ఇంత తిట్లు ఎందుకు? నేను ఈ డేటా డిస్క్రిపెన్సీ కారణాలు ఇవి, ఇది మేము ఆ డేటా వాట్ ఎవర్ మేబీ టెల్ ద రీజన్ ఫర్ డేటా డిస్క్రిపెన్సీ, టెల్ ద రీజన్ ఫర్ డేటా అనామలీ. అందుకే నేను క్యాటరింగ్ ఉదాహరణ చెప్పాను. 200 మందికి మనం భోజనాల కార్డు ఇచ్చి ఒక్క రూమ్లో 50 మంది ఎట్ టైం భోజనం చేసే పరిస్థితి ఉంటే, ఇంకా మొదటి రౌండే పూర్తి కాలేదు, సీట్లన్నీ ఖాళీ కనబడుతున్నాయి, 150 ప్లేట్లు అయిపోయినాయంటే క్యాటరింగ్ కొన్ని అడగరా ఎవడన్నా? అంటే నన్ను అనుమానిస్తున్నావా, నా నిజాయితీని క్వశ్చన్ చేస్తున్నావా? నేను 40 ఏళ్ళ నుంచి క్యాటరింగ్ చేస్తున్నా, నేను మీకు కూడా లాస్ట్ టైం క్యాటరింగ్ చేయలేదా? మీరు లాస్ట్ టైం క్యాటరింగ్ చేసినప్పుడు ఇట్లనే లెక్క అడిగారా? అంత వేరే వాళ్ళకి క్యాటరింగ్ ఇచ్చినప్పుడు ఇలాగే అడిగారా? నన్నే ఎందుకు అడుగుతున్నారని అంటే మీరు ఒప్పుకుంటారా? క్యాటరింగ్ అని అడుగుతున్నా, అయ్యా నువ్వు 150 ప్లేట్లు అయిపోయినాయని చెప్తున్నావు, ఆడ చూస్తున్నామో 50 మంది కూడా లేరు, ఈ గదిలో ఎక్కువ కాలంలో మేము వేసిన 50 చైర్లు, సగం చైర్లు ఖాళీ ఉన్నాయి, 150 ప్లేట్లు ఎట్లా అయిపోతాయి అంటే, అసలు మీరు లాస్ట్ టైం ఎవరికి ఇచ్చారు క్యాటరింగ్, వాళ్ళు ఇట్లా అడిగినరా? అప్పుడు ఎందుకు అడగలే? క్యాటరింగ్ నన్నే అడుగుతారా? నా నిజాయితీని క్వశ్చన్ చేస్తారా? నేను ఎంత నా పేరు నిజాయితీకి మారు పేరు, నేను అడగానే నేను ఇంత నా హిస్టరీలో నాకు ఇదంతా ఎందుకే ఆన్సర్. నేను ఎంత వంట బ్రహ్మాండంగా వండిన చూడు, ఎంత కర్రీస్ ఎంత టేస్ట్ ఉన్నాయి చూడు, బిర్యానీ ఎంత టేస్ట్ కావాలి చూడు. అరే మేము బిర్యానీ టేస్ట్ గురించి అడుగుతలేము, కర్రీల గురించి అడుగుతున్నాం. మేము అడుగుతున్న సింపుల్, నువ్వు 150 మంది తిన్నారంటే ఆడ ఉన్నది 50 కూడా లేరు అంటే అడుగుతుంది. దీనికి ఆన్సర్ చెప్పక బిర్యానీ టేస్ట్, నేను బిర్యానీలు అదేసిన దొరకకపోయినా నేను తోటకూర పట్టుకొచ్చిన, 10 కిలోమీటర్లు తిరిగి మునక్కాయ పట్టుకొచ్చిన, నాకెందుకే అదంతా? నేను అడుగుతున్న ప్రశ్న ఎందుకు చెప్తున్న సమాధానం ఏంటి? మీరు నన్నే ప్రశ్న శంకిస్తావా? నేను ఇంత తక్కువ రేటు కవర్ చేశాడు అంటే ఆన్సర్ ఉంటుందా? సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. ఆడ 150 మంది తిన్నారంటున్నాడు, లోపల 50 చైర్లే ఉంటాయి, ఒక్క రౌండే అయింది, ఆడ సగం చైర్లు ఖాళీ అవుతున్నాయి అంటే 25, 30, 40 తింటారు, మ్యాక్సిమం 50 తింటారు, 150 తింటారయ్యా. దీనికి ఆన్సర్ చెప్పాలి. అయ్యమ్మ నేను ఎక్కడో తప్పుంటా లేదా కరెక్టే చెప్పినా ఏదో చెప్పాలి కదా. కానీ అది చెప్పకుండా మొత్తం రౌండ్ నా బిర్యానీ టేస్ట్, నా హిస్టరీ, నా ఎక్స్పీరియన్స్, నేను హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేసిన, చాలా మంది క్యాటరింగ్ వాళ్ళు ఏ డిగ్రీ చేయరు, నేను అక్కడే ట్రైన్ అయినా, నేను తాజ్ హోటల్లో ట్రైన్ అయినా, నేను తాజ్లో పని, అది నాకెందుకు అదంతా? నేను అడుగుతున్న ప్రశ్నకు ఆన్సర్ చెప్పక మిగతా ఎందుకు? సార్ వైసీపీ అనుమానాలు వ్యక్తం చేసింది కానీ కోర్టుకైతే వెళ్ళలేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీరు మీద చాలా అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఎలా సార్ మరి ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు? ఎలక్షన్ కమిషన్ నుంచి అసలు ఏం జరిగింది ఏంటి అనేది రాబట్టడం ఎలా? రాబట్టడం ఎలా అంటే ఇప్పుడు వ్యవస్థలు విప్లవం అయితే ఏమవుతుంది, ఇతర దేశాలాగా మనది కూడా నాశనం అవుతుంది. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాల్లో ఎన్నికల వ్యవస్థపై నమ్మకం లేదు ప్రజలకు, కోర్టులపై నమ్మకాలు లేదు, వ్యవస్థలపై నమ్మకాలు లేదు, అక్కడ అరాచకత్వం రాజ్యం వెళ్తుంది కదా. నేను ఇన్స్టిట్యూషన్ ఫెయిల్ విల్ బి అనార్కీ ఇన్ ద సొసైటీ, మా భయం అదే కదా. ఈ క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నాం? అయ్యా 151 వైసీపీకి వచ్చిందా, 164 కూటమికి వచ్చిందా, అది మీ బాధ, మా బాధ కాదు. ఎవరికి వస్తే ఏ రాయి అయితే తలకాయ పలగొట్టుకోవడానికి అంటాం మేము. మా పాయింట్ ఒకటే, అయ్యా ప్రజాస్వామ్యం పైన ప్రజలకు విశ్వాసం పోతే సమాజంలో అనార్కీ వస్తుంది. ఫెయిల్యూర్ ఆఫ్ డెమోక్రసీ ది బిగ్గర్ థ్రెట్ అండ్ పొలిటికల్ పార్టీస్. అర్థం చేసుకో, రాజకీయ పార్టీలు మీ చిన్న చిన్న కోరికలు, మీ అధికారం అనేది మీకు 5 ఏళ్ళు, ప్రజాస్వామ్యం నాశనం అయితే దేశ భవిష్యత్తు నాశనం అవుతుంది కదా. ఎవరు అధికారంలో ఉన్నారంతో మాకు సంబంధమే లేదు. ప్రజాస్వామ్యం నాశనం కాకూడదని కోరుకుంటున్నాం. దీంట్లో తప్పేంటి? దానికి ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయాలని కోరుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ ఆన్సర్ చెప్పదంటే ఎవరికి ఆన్సర్ అయ్యేది ఎట్లా? ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఇంత డేటా క్లియర్గా ఇన్ని క్వశ్చన్లు రైజ్ అవుతుంటే నేను ఆన్సర్ చెప్పా, నేను ఎవరికి ఆన్సర్ చెప్పా అంటే మరి ప్రజాస్వామ్యమే నమ్మకం పోతుంది. ఏమున్నది? ఇప్పుడు ప్రపంచంలో చూస్తున్నాం అనేక దేశాల పక్కన ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఎన్ని దేశాల్లో మనం చూసాం అనార్కీ. అలా నా దేశం, నా భారతదేశం అలా కాకూడదని నా కోరిక. ఎవరో రియాక్ట్ కావాలి కదా, సియోమటోగా కోర్టులన్నా తీసుకోవాలి, లేదా రాజకీయ పార్టీలన్నా కోర్టుకు పోవాలి, ఎలక్షన్ కమిషన్ అన్నా చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తులు చేశారు, వాళ్ళు పట్టించుకుంటలేదు ఎవరిని. దేనికి మేము ఆన్సర్ చేయం, మా ఇష్టం అంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టాన్ని సవరించి ఇండిపెండెంట్గా ఎలక్షన్ కమిషన్ నియామకాన్ని కాకుండా చేసింది మోడీ ప్రభుత్వం. సుప్రీంకోర్టు అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చింది. అయ్యా
ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు ఎలక్షన్ కమిషనర్ల నియామకాల్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్తో కూడిన కమిటీ ఇవ్వాలంటే దానికి సుప్రీంకోర్టు తీర్పును పక్కకు పెట్టేందుకు పార్లమెంట్లో చట్టం చేసి అలా ఉండదు. ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఒక సీనియర్ మినిస్టర్ అని పెట్టుకున్నారు. వాళ్ళే ప్రభుత్వమే నియమించేలా చట్టాన్ని మార్చుకోవడం వల్ల ఈ దౌర్భాగ్యం ఏర్పడింది. ఇండిపెండెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేకుండా చేసిన మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఎలక్షన్ కమిషన్ అయ్యా మీరు ఎవరి వల్ల ఎలక్షన్ కమిషనర్లు అయినా రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు కదా. మీరు భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేయలే, మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేశారు కనుక బీ అకౌంటబుల్ టు ద కాన్స్టిట్యూషన్ అంటున్నాం. ఇంత డిస్క్రిమినెన్సీ డేటా ఉంటే దీన్ని ఎలా సమర్థించాలి? దీన్ని బట్టి నేను మళ్ళీ చెప్పేది అదే, దీన్ని బట్టి ఫలితాన్ని నేను విశ్లేషించడం లేదు. ఈ డేటా డిస్క్రిపెన్సీ మాత్రమే ఆన్సర్ కావాలంటున్నా. రైట్ సార్. ఇక ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధమైన స్వతంత్రమైన వ్యవస్థ, కానీ ఖచ్చితంగా మీరు చెప్తూ ఉన్నట్టుగా పొలిటికల్గా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని నియమించేది రాజకీయ నాయకులు అండ్ ప్రభుత్వమే కాబట్టి. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ సార్ ఇది, ఆల్ హ్యాపెండ్ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ అమిత్ షా అని చెప్పేసి 2019లో అమిత్ షా జగన్కి ఫేవర్ చేశాడు, ఇప్పుడు కూటమికి ఫేవర్ చేశాడు అనేది ఈ కామెంట్స్. ఏ బేసిస్ లేని పొలిటికల్ కామెంట్స్ రియాక్ట్ కాదు. ఎవరికి ఎవరు బెనిఫిట్ చేస్తారని నేను ఎట్లా పలుకుతాను? ఏ బేస్ మీద చెప్పాలి? అది రాజకీయపరమైన. ఇప్పుడు 2019లో అమిత్ షా జగన్కి మేలు చేశాడు అనడానికి నా ఆధారం లేదు. ఇప్పుడు అమిత్ షా ఇది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా, ఇప్పుడు ఎన్డీఏలో భాగము. నేను ఎన్డీఏకి మెయిల్ చేశానని కూడా అంటలేదు. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. మీరు అప్పటి నుంచి మీరు రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏంది అని అడిగినట్టుగా అడుగుతున్నారు. నేను అప్పటి నుంచి చెప్పేది అదే, ఎన్నికల ఫలితం ఆధారంగా నేను ఈ క్వశ్చన్ వేయడం లేదు. ఎవరు అధికారంలోకి వచ్చారో అన్న ఆధారంగా నేను ఈ క్వశ్చన్ వేయడం లేదు. నాకు ఎవరు అధికారంలోకి వచ్చారు, ఎన్నికలు సవ్యంగా జరిగాయా లేదా అన్నదే నా ప్రశ్న కాదు. నా ప్రశ్న ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేటాలో ఎనామలీస్ ఉన్నాయి, డేటా నమ్మశక్యం కాకుండా ఉంది డేటా. దాని మీద ఎన్నికల కమిషన్ వివరణ అడుగుతుంది అంతే. నేను ఎన్నికలు క్వశ్చన్ చేయడం లేదు, రిజల్ట్ క్వశ్చన్ చేయడం లేదు, ఏదో అన్యాయం అయిపోయింది ఏదో జరిగిందని కూడా నా ప్రశ్న కాదు. నేనెవరు చెప్పడానికి అడగటానికి? అట్లా బేస్డ్ ఆన్ అది రాజకీయ పార్టీలు అంటే అలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తాయి. విశ్లేషకుడిగా మేము న్యాయంగా ప్రశ్నలు అడుగుతాం అంతే.